గారు అనుమానం వస్తే మీకెలా తెలుస్తుంది అంటూ మాట్లాడేసరికి అలా ఏం కాదండి అని చెప్పనగానే ఇంకా చాలు రాజుగారు పదండి ఇక్కడి నుంచి, రామ్ గారు పదండి ఇక్కడి నుంచి అని చెప్పి కావ్య కాస్త రామును తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. అదేంటి కళావతి గారు, సాయంత్రం వరకు ఆఫీసులో ఉండేవాడిని కదా, అప్పుడే కదా రేపు వచ్చి బోర్డు మీటింగ్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, ఏం అవసరం లేదు మీరు పదండి అని చెప్పి ఇంకా కావ్య కాస్త రాజును తీసుకొని వచ్చేస్తుంది. వచ్చేసేసరికి ఇంకా సాయంత్రం అయిపోతుంది. రాజు సాయంత్రం వరకు ఇంకా ట్రైనింగ్ తీసుకుని ఇంకా ఇంటికి వచ్చేసరికి అప్పుడే అక్కడే ఎవరిదో కారు ఉంటుంది. కారు ఉండడంతో ఎవరిది కారు అనుకుంటూనే గబగబా లోపలికి వచ్చేస్తాడు. యామిని అని చూస్తాడు కానీ యామిని ఎక్కడా ఉండదు. ఎక్కడున్నారు యామిని వాళ్ళు అనుకుంటూ చూసేసరికి ఇంటి బ్యాక్ సైడు యామిని మాట్లాడుతూ ఉంటుంది. యామిని ఎవరితో మాట్లాడుతుంది అని రాజ్ కాస్త గబగబా దిగి యామిని దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచే చూస్తూ ఉంటాడు. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఆ కావ్యను మాత్రం ఆ ఎండి సీట్లో ఉంచడానికి వీల్లేదు. ఏం చేస్తావో నాకు తెలియదు. చెప్పాను కదా రాజ్ సంగతి, రాజు గురించి నీకంతా చెప్పాను కదా, రేపు తనే అక్కడికి వస్తాడు. నువ్వు ఎలాంటి ప్రశ్నలు అడిగి తను కన్ఫ్యూజ్ చేసి కావ్య ఆ సీటుకి అన్ఫిట్ అని అందరి ముందు చెప్పి నువ్వు కావ్యని దించేసి నువ్వు ఎండివి కావాలి, అప్పుడే మా బావ నాకు దక్కుతాడు. లేదంటే నేను అంత ఈజీగా మా బావను కావ్యకు వదిలేస్తాననుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు. అంటే యామిని నన్ను ఇష్టంతో పంపించలేదా కళావతి గారి దగ్గరికి? కళావతి గారికి ప్రాబ్లం తీసుకొచ్చిన సిద్ధార్థ్ వీడైతే సిద్ధార్థని రెచ్చగొట్టి పంపించింది యామినినా? అంటే కావాలనే కళావతి గారి మీద కక్ష తీర్చుకోవడం కోసం యామినియేనా ఇదంతా క్రియేట్ చేసింది? రేపు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ ఎత్తు అస్సలు పారకూడదు, నేనే చూసుకోవాలి, కళావతి గారికి నేనే హెల్ప్ చేయాలి అని చెప్పి ఇంకా రాజ్ కాస్త రాత్రంతా కూడా కావ్య చెప్పినవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని నటిస్తూ ఇంకా ఆ రకంగా ఉండాలి అని పర్ఫెక్ట్ పూర్తి రాజులా మారతాడు. మరుసటి రోజు ఉదయాన్నే సరాసరి ఇంకా కావ్య దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా మీరు రెడీ కాలేదా అని చెప్పాను కానీ మీకు చెప్పకుండా రెడీ అవ్వను కదా, నిన్న చేసినందుకే మీరు బాధపడ్డారు అని చెప్పాను కానీ సరే సరే వెళ్ళి పైకి వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పనేసరికి రాజ్ కాస్త వెళ్ళి తనకిష్టమైన కోట్ సెలెక్ట్ చేసుకుని రెడీ అయ్యి వస్తాడు. వెళ్దాం ఆఫీస్కి అనగానే అమ్మ ఆఫీస్కి వెళ్ళొస్తాను అనగానే వెళ్ళిరా నాన్న అని చెప్పి అపర్ణ కాస్త బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపిస్తుంది. పంపించేసరికి రాజ్ కావ్య ఇద్దరు ఆఫీస్కి వస్తారు. మేడం మళ్ళీ సార్ని అనగానే సిద్ధార్థ్ ప్రాబ్లం క్రియేట్ చేశాడు కదా, ఆ ప్రాబ్లం నుంచి బయట పడాలి అంటే ఖచ్చితంగా ఈయన అవసరం, అందుకే ట్రైనింగ్ ఇచ్చానులే, ఇబ్బంది ఏమీ లేదు అనగానే ట్రైనింగ్ ఇచ్చినా మేడం ఆయన క్లియర్గా అలాగే చేస్తున్నారులేండి, గతం మర్చిపోయినా రాజ్ సార్లో ఆ సిన్సియారిటీ ఆ స్ట్రిక్ట్నెస్ పోలేదు అని చెప్పి మాట్లాడేసరికి సరే బోర్డు మీటింగ్ ఎన్నింటికి అన్నారు అనగానే 10:30కి అని చెప్పారు మేడం అని చెప్పనేసరికి 10:15 అయిపోయింది. బోర్డు మీటింగ్లో అన్నీ ఏర్పాటు చేయించావా అనగానే అన్నీ చేయించారు మేడం అని చెప్పాను కానీ ఇంకా రామ్ గారు మీకు గుర్తుంది కదా, అన్నీ నేను చెప్పినట్టే చేయాలి, మీ పేరేంటనుకుంటున్నారు, రాజ్ అని చెప్పనేసరికి ఓకే అని చెప్పి ఇంకా అంతా బాగానే ఉంటుంది. అంతా బాగానే ఉన్న తర్వాత సిద్ధార్థ్ కాస్త వస్తాడు. సిద్ధార్థ్ వంక చాలా కోపంగా చూస్తాడు రాజ్. చూసేసరికి హాయ్ మిస్టర్ రాజ్ అనగానే మిస్టర్ రాజ్ ఏంటి, రాజ్ సార్ అని పిలవలేవా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆల్రెడీ ఇంతకు ముందు లాస్ట్ టైం ఒకసారి సిద్ధార్థ్ ఆఫీస్కి వచ్చినప్పుడే అలానే అంటాడు, మిస్టర్ రాజ్ అంటేనే రాజ్ సార్ అని పిలవలేవా అని చెప్పేసరికి అది జ్ఞాపకం తెచ్చుకుంటాడు సిద్ధార్థ్. యామిని గారేంటి రాజ్ గారు గతం మర్చిపోయారు అది ఇది అని చెప్పారు, మరి ఇప్పుడేంటి ఈయన నార్మల్గానే కదా మాట్లాడుతున్నారు అనుకుంటూ ఉంటాడు సిద్ధార్థ్. అయితే అనుకుంటూ ఉండేసరికి ఇంకా ఏంటి ప్రాబ్లం, నా వైఫ్ని అదే కావ్యని ఎండి సీట్లో ఉండనివ్వద్దని చెప్పారంట అని చెప్పనేసరికి అవును సార్ మీరైతే ఉండేటప్పుడు బెస్ట్గా ఉండేది, ఈ కావ్య గారు ఎండి సీట్కి అన్ఫిట్ అని నాకు కనిపిస్తుంది అనగాని మీకెందుకు అనిపిస్తుంది, నేను
కావ్య గారు ఈ కంపెనీకి ఎండీగా ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయనే కదా నేను ఎండీని చేశాను. మరి నీ కన్ఫిట్ అవ్వడం ఏంటి? అయినా నీది కేవలం ఇందులో 40% షేర్స్ మాత్రమే, మావి 60% షేర్స్ ఉన్నాయి. మేము అజమాయిషీ చలాయించగలం. అయినా దీన్ని స్థాపించిందే మా తాతయ్య గారు. మా తాతయ్య గారికి సంబంధించిన వాళ్ళే, ఈ ఇంటికి దొగ్గిరాలింటి వాళ్ళు మాత్రమే ఇందులో ఎండీగా ఉండాలి. అయినా మిస్సెస్ కావ్య నార్మల్గానే అంతా పర్ఫెక్ట్గానే చేస్తుంది కదా అని చెప్పనేసరికి, లేదు సార్, నేను 200 కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చాను. అలాంటి ప్రాజెక్టులు తను ఎన్నో తీసుకొచ్చింది. తను ఎండీ సీటుకి పర్ఫెక్ట్. అయినా యాజ్ ఏ ఎండీగా నేనే చెప్తున్నాను కదా, నువ్వేంటి నాకు సలహాలు ఇచ్చేవాడివా? కేవలం షేర్ హోల్డర్లా ఉంటే బాగుంటుంది, లేదంటే నీ షేర్స్ మొత్తం నేను కొనేసుకుంటాను అని చెప్పనేసరికి, అదేం కాదు సార్ అని చెప్పాను. కానీ మరి ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం, పనిగట్టుకుని నన్ను రప్పించడానికి? కాకపోతే అయినా మీ వర్క్ మీరు చూసుకోండి. ఎప్పుడు నువ్వు కంపెనీకి రాంది ఇప్పుడు అర్జెంటుగా కంపెనీకి వచ్చి మరి నువ్వు ఎండీ సీట్లో కూర్చోవాలనుకుంటున్నావంటే నీ వెనక ఎవరైనా ఉండి ఇదంతా చేయిస్తున్నారా అని చెప్పనేసరికి, నా వెనక ఎవరుండి చేయిస్తారు సార్ అని చెప్పనేసరికి, ఎవరుండి చేయిస్తారో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు, మాకు తెలియదు కదా. అందుకే వాళ్ళకి నీకు కూడా చెప్తున్నాం, జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అని చెప్పి, ఇంకా రాజు కాస్త ఇంకెవరికైనా ఎలాంటి డౌట్స్ అయినా ఉన్నాయి అనగానే, నో సార్, మీరే ప్రపోజల్ చేసిన తర్వాత మేము దాన్ని ఒప్పుకోకుండా ఉంటాము. మాకు ఇష్టమే. సిద్ధార్థ్ గారు ఏదో అన్నారని 2 రోజుల్లో కావ్య గారిని రుజువు చేసుకోమని చెప్పాము అంతే అని చెప్పాను. కానీ తనను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తన గురించి నాకు అంతా తెలిసే తనని నేను ఎండీగా కూర్చోపెట్టాను అని చెప్పి రాజు చెప్పేసరికి, ఓకే సార్, ఇంకా మీటింగ్ ఓవర్ అని చెప్పనేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతారు. మీటింగ్ హాల్ నుంచి క్యాబిన్లోకి రాగానే కావ్య రాజుని హత్తుకుని చాలా సంబరపడిపోతుంది. మీరు చాలా చాలా బ్యూటిఫుల్గా చేశారు, అచ్చు మా బాస్ లాగే చేశారు, ఎక్కడా మాట పొల్లుపోకుండా ఆ సిద్ధార్థ్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, మళ్ళీ సిద్ధార్థ్ రాకుండా ఉంటారు అని చెప్పనేసరికి, ఐఎమ్ సారీ కళావతి గారు అని చెప్పాను. కానీ దేనికి మీరు నాకు సారీ చెప్తున్నారు? అసలు సిద్ధార్థ్ ఈ కంపెనీకి ఎందుకు వచ్చాడో చెప్పనా? యామిని తనను రెచ్చగొట్టడం వల్లే వచ్చాడు అని చెప్పనేసరికి, ఈ విషయం మీకెలా తెలుసు అని చెప్పాను. కానీ అంటే ఆ యామిని సిద్ధార్థ్ రాత్రి మాట్లాడుకోవడం విన్నాను నేను, అందుకే సిద్ధార్థ్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. యామిని మిమ్మల్ని ప్రేమించు వెళ్ళు అని చెప్పింది నిజం కాదు, అబద్ధం. తను కావాలనే నన్ను వదులుకోవడం ఇష్టం లేక మిమ్మల్ని దెబ్బ కొట్టాలి అన్న ఉద్దేశంతోనే తను అలా చెప్పింది. నిజానికి తను మీ నుంచి నన్ను శాశ్వతంగా దూరం చేయాలనే ప్లాన్లు వేస్తుంది. నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయం చెప్పేస్తాను మీకు అని చెప్పాను. కానీ చెప్పండి అని చెప్పనేసరికి, ఇక్కడ కాదు, బయట కాఫీ షాప్కి వెళ్దామని చెప్పి కావ్య రాజులు ఇద్దరు కాఫీ షాప్కి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా చెప్పండి అనగానే, ఒక్క నిమిషం మీ ఫోన్ ఏది అని చెప్పనేసరికి, ఇదిగోండి అనగానే రాజ్ ఫోను కావ్య ఫోను 2 ఫోన్లు కూడా సైలెంట్లో పెట్టి, ఇంకా పైకుంటే మళ్ళీ నెంబర్ కనిపిస్తుంది కదా, తిరగేసి అక్కడే టేబుల్ మీద పెట్టేస్తాడు. పెట్టేసేసరికి, ఇప్పుడు చెప్తాను అని చెప్పి తన మనసులోని ప్రేమ, కళావతి మీద పెంచుకున్న ప్రేమ, తను కళావతిని ఎంతలా ఇష్టపడుతున్నాడో, కళావతి లేకపోతే తన పరిస్థితి ఏంటో మొత్తం అంతా కూడా వివరించి చెప్పేసరికి ఇంకా కావ్య అయితే చాలా సంతోషపడిపోతుంది. నా భర్త ఎప్పుడూ నాకు ప్రపోజ్ చేయలేదు, కానీ నా భర్త గతం మర్చిపోయినా కానీ నన్ను ఇంతలా ఇష్టపడుతున్నాడు, ఎప్పటికీ ఇష్టం ఇలానే ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అనుకుంటూనే, ఐ లవ్ యూ కళావతి గారు అని చెప్పి రాజ్ కాస్త నిజాన్ని అంటే ప్రపోజ్ చేసేసరికి, అది అనగానే, నో అని మాత్రం చెప్పకండి అని చెప్పనేసరికి, మీలాంటి వాడిని ఎందుకు వదులుకుంటాను, నో అని ఎందుకు చెప్తాను, మీరంటే నాకు ఇష్టమే, అందుకే మీతో ఇంత క్లోజ్గా ఉంటున్నాను, మీతో కలిసి తిరుగుతున్నాను అని చెప్పి
యామిని కావ్య కాస్త చెప్పేసరికి రాజు చాలా సంతోషపడిపోతాడు. ఇంకా మన పెళ్ళే అని చెప్పాను కానీ అది మీ ఇష్టం అని చెప్పి కావ్య రాజులు ఇద్దరూ మాట్లాడుకుంటారు. చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.